ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎందుకైనా మంచిది. ఈ ప్రేమ విషయంలో ఎవరిని నమ్మలేం. అందుకే ఇది పద. దొంగ 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 లోపలికి తీసుకెళ్ళండి రా. పొండి పొండి పొండి. దొంగ 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 అయ్యో, ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఇవాళ నా ఇంట్లో నేనే దొరికిపోయేలా ఉండానే. దొంగ 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 రేయ్, అమ్మో, భయ్యా భయ్యా నువ్వా? నేనేరా. అదేంటి నువ్వు పైన ఉండాలి కదా? ఎవరో దొంగ అనుకున్నాను భయ్యా. అరే అరే భద్రం, ఎక్కడ్రా దొంగ? అది వెంకిని చూసి దొంగ అనుకున్నాను తాతయ్య. నాయనా నాయనా, మన ఇంటికి దొంగలు ఎందుకు వస్తారో? అంత ధైర్యం ఎవడికుందే? ఆడేదో నిద్రలో కలవరించినట్టున్నాడు. కాదత్తా, వాడు కరెక్ట్గానే అరిచాడు. దొంగని నేను కూడా చూశాను. చూసావా? ఎక్కడున్నాడు బాబు? అవునత్తా, అదిగో అటువైపు పరిగెత్తారు. పెద్దమ్మ పర్సనల్ గది వైపుకా బావా? ఆ, అవును పద్దు, పదండి వెళ్ళి చూద్దాం. ఆగండి ఆగండి ఆగండి. దొంగ అటువైపు పరిగెత్తినాడు అంటే దొడ్డిదారి నుండి తుర్రుమనుంటాడు. నిజమే అత్తయ్య, ఆ డోర్ తెరిచి ఉందేంటి? ఇప్పుడే నేను మూసొచ్చానే. అయితే దొంగ తప్పించుకున్నాడా? అవును నాయనా, పదండి మీరందరూ వెళ్ళి పడుకోండి. అయినా నాకెందుకో డౌట్గా ఉందత్తా. మనం వెళ్ళి చూస్తేనే బెటర్ అనిపిస్తోంది. అవునల్లుడు, నువ్వేంది అందరూ గదుల్లో నుంచి వస్తే నువ్వు హాల్లో నుంచి వచ్చుండావో? అదే అత్తా, ఆ దొంగ నా గది బయట గడిపెట్టేశాడు. అందుకే పట్టేసుకుందామని వెనక వైపు నుంచి దూకి బయట నుంచి వచ్చా. సర్లే, దొంగ పోయినాడుగా, పోయి అందరూ పడుకోండి పోండి. అలాగే అత్త. తాతయ్య 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 అత్తయ్య, పదు 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 ఏంది పదు. మళ్ళీ ఏమైనా దల్లుడు? పర్సనల్ అత్తయ్య. ఏంది? అదే అత్తయ్య, నీ పర్సనల్ గది. ఆ దొంగ పబ్లిక్ గా ఓపెన్ చేసి పెట్టాడు. అబ్బా, పెట్టాడు ఫిట్టింగ్. అవును, గది తెరిచి ఉంది, లైట్లు కూడా వెలుగుతున్నాయి. అల్లుడి గదికేమో గడి పెట్టానన్నాడు. అక్క గది తలుపు తీసుంది. ఏమో, ఆ దొంగగాడు ఇంకా అదే గదిలో నక్కున్నాడేమో, ఎవరికి తెలుసు.
నాకు అదే అనుమానంగా ఉంది మనవడా. పదండి వెళ్ళి చూద్దాం. పద తాతయ్య చూద్దాం. రండి. మీరెందుకు? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, వెళ్ళండి. పదత్తయ్య. అత్తయ్య అత్తయ్య, అయిపోయింది అయిపోయింది. సినిమా చూపిస్తానని వచ్చిన ఈ వెంకీగాడు ఇంటర్వెల్ కూడా కాకముందే నీ చాప్టర్ క్లోజ్ చేసి పడేశాడు. నువ్వు నోరు మీర సన్నా సెదవా. అమ్మో, అచ్చ బాబోయ్, నేనెందుకు పైకి? అమ్మో అమ్మో అమ్మో. తాతయ్య మనవడా, ఎవరు లేరు. నా గెస్ కరెక్ట్ అయితే వినయ్ ఇక్కడే ఉండాలి. మరి ఎలా తప్పించుంటాడో. తాతయ్య నువ్వు అటెళ్ళి చూడొకసారి, నేను ఇటు చూస్తాను. ఈ కర్చీఫ్ ఖచ్చితంగా విద్య గుర్తుగా వినయ్ ఉంచుకుని ఉంటాడు. అంటే వినయ్ ఇక్కడి నుంచి తప్పించేశారన్నమాట. చెప్తా. మనవడా, మొత్తం చూశాను, ఎవరు లేరు. ఏమైంది అత్తయ్య? ఏంది? ఆ దొంగ నీ పర్సనల్ గదిలోకి దూరాడు కదా, నీ పర్సనల్స్ ఏమైనా తీసుకెళ్ళిపోయాడేమో. ఒకసారి చూసుకో మరి. ఏమి తీసుకుపోలేదు అల్లుడు, అన్ని సేఫ్ గానే ఉన్నాయి. మొత్తానికి సేఫ్ అయ్యారన్నమాట. అన్ని పూటలు ఇట్టానే ఉంటాయా? ఈ చోట కాకపోతే ఇంకో చోట దొరికిపోతారులే.